నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో భారత ప్రభుత్వ గ్యాలంటరీ అవార్డ్ పోర్టల్ వారు ఇటీవల నిర్వహించిన వీర్గాథ 3.0 వ్యాసరచన డ్రాయింగ్ పోటీలలో 5 విద్యార్థులు ప్రతిభ, వారికి బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేసిన ప్రాంతీయ విద్యాశాఖ అధికారి పంపన ప్రవీణ్ కుమార్. ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన గోవలంక గ్రామ సర్పంచ్ కోరుకొండ సింహాద్రమ్మ. యానాం కనకాలపేట కోన వెంకటరాజు ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ కి ప్రముఖ సినీ నటులు యాంకర్ కనకాల రాజీవ్ సుమా దంపతుల సౌజన్యంతో 40,000 విలువ చేసే 80 లీటర్ల మంచినీటి వాటర్ కూలర్ ను అందజేసిన వారి దగ్గర పనిచేస్తున్న సిబ్బంది. లోక్సభ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ విడుదలైంది. తొలి విడతలలో కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఏకైక లోక్సభ స్థానంకు పుదుచ్చేరి ఎన్నికల శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాళ్లరేవు మండలం గోవలంక గ్రామ పంచాయతీ సర్పంచ్ కోరుకొండ సింహాద్రమ్మ సుమారు 50 మంది తన అనుచరులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సాగి బాబ్జీరాజు ఆధ్వర్యంలో గోవలంక గ్రామంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు, స్థానిక సర్పంచ్ సింహాద్రమ్మతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 50 మందికి కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన ఈ సమావేశంలో దాట్ల సుబ్బరాజుతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు చెల్లి వివేకానంద, సాగి బాబ్జీరాజు, మోపూరి వెంకటేశ్వరరావు, వేగేసిన భాస్కర్ రాజు, ఓయిడి వేణుగోపాల్, జక్కల ప్రసాద్ బాబు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ చైర్మన్ మోర్తా భైరవమూర్తి, వేగేసిన శ్రీనురాజు, ఆకెళ్ల నాగేశ్వరరావు, కవల కోటేశ్వరరావు, కె వీరేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాలు చెప్పి వెళ్ళిపోతారు. అవి ఉద్దేశంతోనే చంద్రబాబు గారు రాజకీయాల్లోకి వచ్చి జగన్ గారికి అయితే రాజ్యాంగపరమైన హక్కులను మా వాళ్ళు కోల్పోతున్నారు. 99% తెలుగుదేశం పార్టీకి వేస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా వేణుగోపాల్ గారికి ఒకే కూడా ఏం చెప్తున్నా, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై ఒకసారి అందరికీ నమస్కారాలు. అలాగే ఇక్కడ జాయిన్ ప్రతి ఒక్కరికి కూడా పేరున్న నా హృదయపూర్వక అందరూ కూడా తగ్గడంతో ఆలోచించి సమాజాన్ని మరి ముందు పెద్దలకి
2 సంవత్సరాల నుంచి మాకు చాలా ఇబ్బందులు. బండి మీద తీసుకెళ్తే సంతోషం మరి సర్పంచ్ గారు కదా రైట్ దర్బా ఈ మహాకార్యానికి మా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇవాళ మన గవర్నమెంట్ కూడా మన ముఖ్యమంత్రికి అఖండంగా స్వాగతం పలికి అలాగే మన సర్వస్వం ఉన్నారు. నిజంగా ఆవిడ నాకు ఈ 5 నెలల పరిచయం, కానీ ఆవిడ మనస్తత్వం చూస్తే నాకే మర్చిపోయింది. ఏంటి పార్టీ గారు ఇలా ఉంది నా పరిస్థితి ఏం చేయాలంటే అమ్మ కంగారుతో అసలు ఇప్పుడు సంవత్సరం కదా న్యాయం అయిపోయింది. నేనే చెప్పాను అమ్మ ప్రస్తుతానికి వస్తే నీకేమి న్యాయం చేయను, ఇప్పుడు ఈ అపాసపాలలో నీతో కూడా మమ్మల్ని కూడా తొక్కేస్తారు, మనకి కూడా సూర్యగ్రహణం మనకి అమావాస్య పౌర్ణమి మీద మనకి పౌర్ణమి రోజులు వచ్చిన వెంటనే జాగ్రత్తగా అని చెప్పాను. అలాగే ఈ రోజు జాయిన్ అవ్వడం జరిగింది. మన గోవాలో అఖండ మెజార్టీ తీసుకురావాలని అందరినీ కోరుకుంటాను. ఈ రోజు నుంచి మన కార్యకర్తలు తెలుగుదేశం కార్యక్రమంలో ఐక్యంగా పనిచేయాలని కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారం ఆవిడకి ఎస్సీ సమాజ వర్గం నుంచి అవకాశం వచ్చి సర్పంచ్ గారు అయ్యారు. కానీ మన స్థానిక శాసనసభ్యుడు ఎక్కడ దళిత సర్పంచులు కానీ దళిత ఎంపీపీలు కానీ ఎక్కడ గౌరవం ఇచ్చిన పరిస్థితి లేదు, మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పంచాయతీరాజ్ వ్యవస్థను సర్వనాశనం చేశారు. ఈవిడ ఒక పంచాయతీ సర్పంచ్ గా నెక్కి గ్రామాల్లో అనేక వాగ్దానాలు ఇస్తారు. ఏదో విధంగా పదవులు నాకు మంచి పనులు చేయాలని ఎంత తపన పడి మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే కనీసం పట్టించుకోని పరిస్థితి ఉందని చెప్పి ఆవిడ బాధ కూడా మాకు వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే రాజ్యాంగపరంగా వచ్చిన పదవులకి గౌరవం ఇవ్వాలి. ఈరోజు ఈ మండలంలో ఒక ఎస్సీ సోదరు ఎంపీపీ మండల ప్రజా పరిషత్ మీటింగ్ చేస్తే ఎంపీపీ ఆధ్వర్యంలో ఆవిడ సభాధ్యక్షులు జరగాలి. అటువంటిది ఆమె పక్కన పెట్టి వేరే పక్క వాళ్ళ చేత మండల వ్యవస్థ నడిపించాలంటే మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఒక దుర్మార్గమైన ఆలోచన జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇక్కడ స్థానిక శాసనసభ వరకు మరి గతంలో మనం 5 సంవత్సరాలు చేసాం. ఎవరి నుంచి గౌరవం అని చూసాం, ఎక్కడ ఎటువంటి గౌరవం భంగం కాకుండా చూసాం. అదేవిధంగా మా సర్పంచ్ గారు జాయిన్ అయ్యారు. తప్పనిసరిగా ఒక సోదరుల ఆవిడ సర్పంచ్ గా ఈ గ్రామంలో మన 2014 నుంచి 19 వరకు మీ అందరూ కూడా నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఆ రోజు మరి మేము కానీ భాస్కర్ రావు గారు అందరూ బాధ్యులు అందరూ సహకారంతో ఈ బ్రహ్మాండాన్ని మీ ఊరికి అయితే రోడ్లన్నీ వేసుకున్నాం, మంచిగా తెచ్చుకున్నాం. ఆ రోజు మీ అందరూ జీవనోపాధి గురించి ఇసుక యాక్చువల్గా పర్మిషన్ లేకపోయినా మీరు చేసుకునే సౌకర్యం మనం కల్పించాం. మరి ఈరోజు ఇదే పరిస్థితి ఇక్కడ ట్రక్కింగ్ పెట్టి మరి ఇసుక అమ్ముకునే పరిస్థితి తెచ్చారంటే స్థానిక శాఖలో మీ అందరూ కూడా ఆలోచించాలి. అలా తప్పుడు మాటలో వెళ్ళి 2019లో అతను ఎమ్మెల్యే చేశారు. మరి అప్పటి నుంచి కూడా అతను కేవలం ఆ పైనుంచి కూడా ఒక దోపిడీ కార్యక్రమం అన్ని రకాలుగా మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. కానీ నేనైతే శ్రీముఖపట్నంలో నిర్ధారించాలి మనం మామూలుగా పక్కన కావాలనుకోని గవర్నమెంట్ ప్రజలు నాయకత్వం వస్తారండి. వైసీపీ నాయకులు అక్కడ పెద్ద నాయకులు కూడా అలాగే చేస్తారు. ఏ పని జరగలేదు. అయితే ఒకటంటే గవర్నమెంట్లో నిర్ణయించుకున్న ప్రజల మాట ఏంటంటే వైసీపీ నాయకులు ఆ వంటగా ఏ పని జరగనివ్వడం చేసి ఇలా పక్కన కలవడదని కంటం పట్టుకున్నారు. నేను ఎన్నో విధాలుగా పెద్ద నాయకులు అందరి దగ్గరికి ఎంత డబ్బు ఖర్చు పెట్టినప్పుడైతే మా సొంత డబ్బు ఎంత ఏదో పని చేయించాలని ఎంత అనుకోవడం దాకా తిరగలిగినా అయినప్పుడు కానీ ఏ పనికి సహకరించలేదండి. ఇప్పుడు ముఖ్యంగా మీ నాయకులు అందరికీ చెప్పేది ఏంటంటే హృదయపూర్వకంగాను మాకు హాస్పిటల్ కావాలి సార్ పెద్ద మంది చేసుకుని ఇక్కడికి వచ్చిన నాయకులు అందరూ కూడా
మా పేద ప్రజలు కాలిపాక కట్టించాలండి. నెక్స్ట్ ఏంటంటే రామాలయం కళ్యాణం కట్టాలండి మాకు. తర్వాత డ్రైనేజీ కావాల్సిన 3 పనులు మండలం చేశారని మీకు ఎంతైనా పడతానంటారండి. అంత మించి నాకు వచ్చింది ఏమి వద్దు సార్. నాకు దాన్ని కావాలని నేను ఎవరికొచ్చాను సార్. మీరు అది గుర్తించి మీ పెద్ద మనిషి చేసుకుని నా పేరు మీద అది కట్టిస్తే మీకు ఓటుతో దేశ భవిష్యత్తు నిర్దేశితం అవుతుందని, దేశ భవిష్యత్తును మార్చేది ఓట్లేనని జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక జీఎంసీ బాలయోగి స్టేడియం నందు ఎన్నికల కమిషన్, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో క్రమబద్ధమైన ఓటరు విద్యా ప్రజాస్వామ్యంలో ఓటర్ల భాగస్వామ్యం అంశంపై అవగాహన కల్పనపై ఓటుకు ప్రాధాన్యతను చాటి చెప్పే రీతిలో రూపొందించిన రంగోలీ కార్యక్రమాన్ని నిర్వహించి ఓటర్లను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా ఓటే ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆయుధమని, ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి అంటూ డ్వాక్రా సంఘాల మహిళలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ఓటు పునాది అని తెలిపారు. దేశంలో నివసించే 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఓటు హక్కును కల్పించిందని చెప్పారు. అర్హులైన వారు తమ ఓటును నమోదు చేయించుకుని వినియోగించుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్య సాంప్రదాయాలను పాటిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో అందరూ ఓటు వేయాలన్నారు. మద్యం, డబ్బు, బహుమతులు వంటి ప్రలోభాలకు గురి కావద్దని సూచించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో భారత ప్రభుత్వ గ్యాలంట్రీ అవార్డు పోర్టల్ వారు ఇటీవల నిర్వహించిన వీర్గాథ 3.0 వ్యాసరచన డ్రాయింగ్ పోటీలలో 5 విద్యార్థులు ప్రతిభ చాటి బహుమతులు, ప్రశంసా పత్రాలను అందుకున్నారని ప్రాంతీయ విద్యాశాఖ అధికారి పంపన ప్రవీణ్ కుమార్ తెలిపారు. యానాం ఎన్ఆర్సీఎస్ కు చెందిన మట్టపర్తి తేజస్విని షణ్మిత, పి అభిషేక్, రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కు చెందిన విన్సీ రిషిత, ఇందిరాగాంధీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని దాసరి మణిచందన డిస్టిక్ లెవెల్లో ప్రతిభ చాటారు. అదేవిధంగా డ్రీమ్ స్కూల్ నుంచి రాష్ట్ర స్థాయిలో రేన్సన్ లిలియర్ ప్రతిభ చాటినట్లు తెలిపారు. వీరికి స్థానిక పరిపాలనాధికారి మునిస్వామి చేతుల మీదుగా బహుమతి, ప్రశంసా పత్రాలను అందజేశారు. అలాగే ప్రతిభ చాటిన విద్యార్థులను పరిపాలనాధికారితో పాటు ఉపాధ్యాయ బృందం అభినందించారు. ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజును అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ బాలయోగిలకు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరంగి పంచాయతీలో కొత్త కోరంగి, దిండి మెయిన్ రోడ్లలో ఇంటి ఇంటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అప్పుల ఆంధ్రప్రదేశ్ నుంచి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబుకే సాధ్యమని తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ధూళిపూడి వెంకటరమణ అన్నారు. తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నుముక అని, ప్రతి బీసీ తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని టేకుమూడి లక్ష్మణరావు అన్నారు. మహిళలకు రక్షణ కావాలి అన్నా, ఆర్థికంగా నిలబడాలన్నా చంద్రబాబుకే సాధ్యమని పొన్నమండ రామలక్ష్మి అన్నారు. మత్స్యకారులకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని వాడ్రేవు వీరబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో వెంటపల్లి చంద్రమౌళి, టేకుమూడి అనంతలక్ష్మి, గాలి వీరభద్రారావు, ఉంగరాల వెంకటేశ్వరరావు, సత్య, కృష్ణవేణి, చక్కల ప్రసాద్, వడ్లమూరి సతీష్, గోవరాజు తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక సాయం, బీసీలకు బీసీ రక్షణ చట్టం, ప్రతి ఇంటికి కూడా ఇంటి కుళాయి కనెక్షన్ ఫ్రీ ఇప్పుడు అంటే చేశారు కానీ సెట్ అవ్వలేదు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అవటానికి చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తారు.
ఈరోజు సాలూరు మండలం కాకినాడ జిల్లా కోరంగిలో మనం ప్రచారం నిర్వర్తిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తుతో ఈరోజు ఇక్కడ ఓట్లు అర్థించడానికి మనం వచ్చాం. వీళ్ళందరూ కూడా చక్కటి సమాధానం చెప్పి మేము ఓటు చేస్తాం, మాతో పాటు ఇంకా మిగతా వాళ్ళు కూడా తీసుకొచ్చి మేము కూడా పాల్గొంటామని మాట ఇవ్వడం కూడా జరిగింది. చాలా సంతోషం. పూర్వం నుంచి తెలుగుదేశం పార్టీ వేయదు. నేను చిన్నప్పటి నుంచి 82 పార్టీ ఎప్పుడు స్థాపించారో అప్పటి నుంచి నాన్నగారు ఈ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. అప్పటి నుంచి మాకు ఎప్పుడు కూడా దూరంగా లేరు. చక్కగా వీళ్ళందరూ మాకు ప్రపోజ్ చేస్తారని. ఇక బాలయ్య గారి విషయం చూసుకుంటే ఈ కోరంగి చేసినంత ఏ గ్రామంలోని మా మండలంలో చేయలేదని కోరంగి మ్యాక్సిమం నిర్వర్తించారు. అక్కడ బాలయోగి కమ్యూనిటీ హాలు అక్కడ నిర్మించడానికి సహకరించింది మన బాలయోగి గారు. అప్పుడు ఒక 5 లక్షల రూపాయలు జయప్రద గారి దగ్గర తీసుకున్నాం. నా చేత అడిగించాడు ఆయన బాలయోగి గారు. నేను అడిగిన తర్వాత బాలయోగి గారు 5 లక్షల రూపాయలు ఇక్కడ కమ్యూనిటీ హాల్కి ఇవ్వడం. తోటి మన హరీష్ నెగ్గాలని పార్లమెంట్లో ఆయనకి మంత్రి వచ్చే అవకాశం కూడా ఉంది. నరేంద్ర మోడీ గారికి బాలయోగి గారు అంటే ఎంతో అభిమానం. గారు అటువంటి వ్యక్తులు ఇద్దరు నిలబడుతున్నారంటే మన అఖండ విజయంతో వాళ్ళకి విజయం చేకూర్చాలి. ఈరోజు ఇదంటే అతిపెద్ద గ్రామం. యానం కనకాలపేట కోన వెంకటరాజు ప్రభుత్వ ప్రైమరీ స్కూల్కి ప్రముఖ సినీ నటులు యాంకర్ కనకాల రాజీవ్, సుమా దంపతులు సౌజన్యంతో వారి దగ్గర పనిచేస్తున్న సిబ్బంది 40,000 విలువ చేసే 80 లీటర్ల మంచినీటి వాటర్ కూలర్ను అందజేశారు. యానం కనకాలపేట కోన వెంకటరాజు ప్రభుత్వ ప్రైమరీ స్కూల్కి ప్రముఖ సినీ నటులు యాంకర్ కనకాల రాజీవ్, సుమా దంపతుల సౌజన్యంతో వారి దగ్గర పనిచేస్తున్న సిబ్బంది 40,000 విలువ చేసే 80 లీటర్ల మంచినీటి వాటర్ కూలర్ను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో పూజలు చేసి వాటర్ కూలర్ని ఉపాధ్యాయులు ప్రారంభించారు. సుమా పుట్టినరోజు సందర్భంగా వారి దగ్గర పనిచేస్తున్న సిబ్బంది పాఠశాలకు వాటర్ కూలర్ని బహుమతిగా అందజేశారని ఉపాధ్యాయులు హంసాని రామలక్ష్మణుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. కనకాలపేట గ్రామానికి కోడలుగా వచ్చినటువంటి కనకాల సుమా గారి పుట్టినరోజు సందర్భంగా ఆవిడ దగ్గర పనిచేసేటటువంటి సిబ్బంది ఈరోజు మా గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలకు కూలర్ బహూకరించినందుకు ఆవిడ తరపున, మా గ్రామం తరపున ఆమె సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే సుమా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.
నియంత్రణ నుంచి ప్రజలను విముక్తి చేయడమే లక్ష్యంగా పోరాటం చేసిన మహాయోధుడు ఎంఎన్ రాయ్ అని పలువురు సామాజిక కార్యకర్తలు పేర్కొన్నారు. ఈ నెల 21వ తేదీన ఎంఎన్ రాయ్ జయంతిని పురస్కరించుకుని ప్రజ్ఞా సాహితీ సంస్థ మురమలలో పలు కార్యక్రమాలు నిర్వహించింది. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారితోనూ, రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మన్ నాజీలకు వ్యతిరేకంగా పోరాడిన ఎంఎన్ రాయ్ భారత స్వాతంత్ర అనంతరం ప్రత్యామ్నాయ వ్యవస్థ గురించి ఆలోచించారని వక్తలు పేర్కొన్నారు. నెహ్రూ, లాలా లజపతి రాయ్, జయప్రకాష్ నారాయణలు బెంగాల్ విప్లవకారులలో నిజాయితీ గల పోరాట యోధులని కీర్తించారన్నారు. ప్రజ్ఞా సాహితీ వ్యవస్థాపకుడు డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివి రావు, రేవు అప్పలస్వామి, విత్తనాల వరప్రసాదరావు, ఏఎస్ఎస్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. తాళరేవు మండలం పరిధిలోని ఇంజురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాదిరికి మద్దతుగా ఇంటింటి ఎన్నికల ప్రచారం చేశారు. ముందుగా స్థానిక పరదేశం ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి రానున్న ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని కోరారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అందించే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా 10వ క్లస్టర్ ఇన్ఛార్జ్ మోపూరి వెంకటేశ్వరరావు, వేగేసిన భాస్కర్ రాజు, ఆకెళ్ల నాగేశ్వరరావు, కె వీరేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఏమవుతుందో కూడా దీంట్లో రాశారు. ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా బస్సు ఫ్రీ, మీకు రేషన్ కార్డు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, మీకేమో పెన్షన్ 4000 వస్తుంది, 50 సంవత్సరాల కూడా వస్తుంది. అలాగే మీ కోళ్ళు ఉన్నారు కదా, కోళ్ళకి ఒక్కొక్కరికి నెలకు 15,000 చొప్పున, ముగ్గురు కోళ్ళకి ఒక్కొక్కరికి 15,000, అవి కూడా రేషన్ కార్డులు, 3 గ్యాస్ సిలిండర్లు అన్నీ మీకు వస్తాయి. మరి ఈసారి బీసీలకు వచ్చాక చట్టం కూడా చేశారు. మనందరం బుక్బాబు గారిని మంచి మెజార్టీతో గెలిపించుకోవాలి. ఇస్తున్నారు ఇప్పటి నుంచి 4,000 గ్యాస్ సిలిండర్లు, 3 సిలిండర్లు ఫ్రీ. ఇంట్లో ఆడవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి 1,500 నెలకి బస్సు ఫ్రీ. ఏమా జాతక తెలుగుదేశానికి సుబ్బరాజు గారిని ఎక్కించండి. 8 ఏళ్లు దాటిన ప్రతి ఆడవారికి నెలకు 1,500. ఇప్పుడున్న గవర్నమెంట్ కంటే అదనంగా సంవత్సరానికి 1,00,000 రూపాయలు వస్తుంది. జాగ్రత్తగా 2 ఓట్లు తెలుగుదేశం గుర్తుపై దేశం ఎక్కించండి. జిల్లాలో బస్ ప్రయాణం ఫ్రీ అమ్మా. 3,000 నిరుద్యోగ వృత్తి, 20,000 ఆర్థిక సాయం, ప్రతి మహిళకి 15,000 ఉచిత బస్సు, 3 సిలిండర్లు, 4,000 పెన్షన్. ఓటేసుకున్నాం. ముఖ్యమంత్రి గారు సిమెంట్ రోడ్లు అన్నీ వేసారు. మళ్ళీ ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మీకు నెలకి 1,500 రూపాయలు మీకు వస్తాయి. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. ఆర్టీసీ బస్సు ఎక్కడికి వెళ్ళినా టికెట్ ఉండదు. మీ ఎవరున్నారు ఇంట్లో, ఇంకెవరున్నారు? 50 సంవత్సరాలకే పింఛన్ 4,000 రూపాయలు మీకు వస్తుంది. ఇప్పుడు మీకు కూడా చంద్రబాబు 15,000 వస్తుంది. మీ పిల్లలిద్దరికి పెళ్ళి అయిపోయినాయి కదా, అవునా? వాళ్ళు చదువుకున్నారు, డిగ్రీ ఎవరినే లేదండి. మరి ఇస్తారు 2 ఓట్లు ఇస్తారు. 2 తెలుగుదేశం పార్టీకి, 1 బుచ్చిబాబు గారికి, 1 బాలయ్య గారి అబ్బాయి హరీష్ గారికి వేయాలి. మన గ్రామంలో మన బుచ్చిబాబు గారు నిలబడ్డారు. మనం గతంలో బుచ్చిబాబు గారికి ఓటేసే కాడికి 3 గ్యాస్ సిలిండర్లు, బీసీలు అయితే 50 సంవత్సరాలకి పెన్షన్ 4. ఈరోజు ఇంజురం గ్రామంలో చంద్రబాబు నాయుడు గారి శంకారావం కార్యక్రమంలో భాగంగా డోర్ టు డోర్ జరపడం జరుగుతుంది. దాంట్లో భాగంగా గ్రామస్తులందరూ కూడా గతంలో జరిగిన అభివృద్ధి తప్ప ఎక్కడా కట్టడం మట్టేసిన సందర్భం లేదని చెప్పి, భవిష్యత్తులో బుచ్చిబాబు గారిని మళ్ళీ గెలిపించుకుని గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటామని చెప్పి అందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలని ఎదురు చూస్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీ వినూత్నంగా ఇచ్చినటువంటి సూపర్ 6 కార్యక్రమం అన్నీ కూడా డోర్ టు డోర్ తీసుకెళ్తాం. వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నిలబడిన బుచ్చిబాబు గారిని మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ మేమందరూ కూడా ఇంజురం గ్రామంలో వాళ్ళ డోర్ టు డోర్ తిరుగుతున్నాం. వాళ్ళందరూ కూడా అన్ని విధాలుగా సహకరించి బుచ్చిబాబు గారు గెలుపుకి సహకరిస్తామని చెప్పి వాళ్ళు కూడా హామీ ఇవ్వటం జరిగింది. ఈరోజు ఇంజురం గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం బాబు సిటీ భవిష్యత్తు గ్యారంటీ, అలాగే సూపర్ ఇవన్నీ కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరికి వివరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన బుచ్చిబాబు గారికి
అలాగే ఎంపీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై వేసి ఓటు వేసి అడగాలని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాం. ప్రతి ఒక్కరి రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. అంటే గతంలో తప్పు చేసాం, ఇప్పుడు అలాంటి తప్పు జరగదని చెప్పి పబ్లిక్ అంతా వాట్సాప్ అంతా కూడా చెప్తున్నారు. అలాగే మంచి మెజార్టీతోటి ఈ ఎంపీ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిని మనం గెలిపించుకోవాలని చెప్పి మేము ప్రతి ఇంటికి ప్రతి డోర్ టు డోర్ వెళ్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. ఇంజనీరింగ్ గ్రామంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పథకాలు మేము డోర్ టు డోర్ వెళ్ళి చెప్తున్నాం. ప్రజలకు అందరికీ ఇప్పుడు వివరంగా చెప్తున్నాం. రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమం కావాలంటే మన బుచ్చిబాబు గారు, హరీష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారిని నెగ్గాలి అని బ్రహ్మరథం పడుతున్న ప్రజలు ఈ దగాకూరు ప్రభుత్వాన్ని, ఈ దళితులు మోసం చేసిన ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని మా దళిత గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా నడుము కట్టి రాబోయే రోజుల్లో బుచ్చిబాబు గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, బాలయ్య గారికి అబ్బాయి గారు, హరీష్ బాబు గారికి కానీ తెలియజేసిన ఓటేయాలని చెప్పి మా ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ విజయానికి రేపు రాబోయే రోజుల్లో అఖండ మెజారిటీతో గెలుస్తారని కోరుకుంటూ మా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముమ్మిడివరం మండలం మర్లపాలెం పంచాయతీ కొత్తలంక శివారు తోట్లపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ జానకి సమేత కోదండ రామాలయం ప్రతిష్ఠా కార్యక్రమం శ్రీకంఠం ప్రభాకర్ శర్మ పర్యవేక్షణలో కాలకూరి కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో వేద పండితులచే ప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభించారు. సమరసత సేవా ఫౌండేషన్ ముమ్మిడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు పర్యవేక్షణలో గ్రామ సర్పంచ్ విత్తనాల నాగం రమేశ్వరరావు ఆధ్వర్యంలో హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా శ్రీ సీతారామచంద్రుల విగ్రహాలను మాతృమూర్తులు, గ్రామస్తులు, విద్యార్థులు, ఆలయ కమిటీ వారు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనం ముందు పసుపు నీళ్లు, పువ్వులు చల్లుతూ శ్రీరామ సంకీర్తన చేస్తూ పురవీధులలో గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎస్ఎఫ్ మండల కమిటీ కన్వీనర్ బొక్క రామకృష్ణ మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మన సనాతన సాంప్రదాయాలను, ఆచారాలను ఆచరిస్తూ దేశం కోసం, ధర్మం కోసం యువత ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో పచ్చమట్ల వెంకటేశ్వరరాజు, ఎంపీటీసీ విత్తనాల ప్రకాష్, శివాకట్ట, రాధాకృష్ణ, శీలం శ్రీను, దంగేటి చంద్రమోహన్, కొప్పిశెట్టి వెంకటరమణ, విత్తనాల శ్రీరామ్మూర్తి, కముజు గోపి, పొత్తూరి వెంకటరాజు, పొత్తూరి సత్యనారాయణరాజు, విత్తనాల గౌరీశంకర్, విత్తనాల నారాయణ, విత్తనాల పురుషోత్తం, ఎస్ఎస్ఎఫ్ మండల మహిళా కన్వీనర్ యనమదల అనుష, పితాని రామచంద్రరావు, పెన్నాడ శివనాగరాజు, కర్రి అన్నవరం తదితరులు పాల్గొన్నారు. అవకాశం ఉండేలాగా ఓ సైడ్కి పెట్టిన బండి అన్ని తీయండి అక్కడ. అలాగే మహిళలందరూ 6:30 7 గంటల కల్లా ఇక్కడ ఉండాలి. ఈ రాత్రి మగళాలు అమ్ముతారు. అది కొడుకుని ఈ రాత్రి గతంలో వేయాలంటే జరిగే సాయంత్రం కార్యక్రమాల్లో అలాగే రేపు శిఖర మరి గతంలో వేసినప్పుడు కానీ, దర్శనానికి వెళ్ళినప్పుడు కానీ అమదనారాధన భోజనం చేయడం, కార్యక్రమాన్ని విజయం చేయడం, ఇదంతా కూడా మీ క్షేత్రం. జై గురుదత్త, జై జై గురుదత్త. విగ్రహాలు నింపే వాళ్ళు మాత్రం యాభరులు ధాన్యమే పడుకోబెట్టిన రాముడికి రక్షణ ఉన్న అవకాశం ఉంటాయి. అందుచేతను వాటిలో మాత్రం రక్షణ చేసుకోవాలి. జై గురుదత్త తిమ్మాలి. జై శ్రీరామ్. అయ్యా దంపతులు రావాలి. దంపతులు లోపలికి కూర్చోండి. రావచ్చు. వరుణోధిపతిశ్చరశ్చ రాజీరక్షతాయశ్చాధిపతర్యశ్చ గోప్తాదాభ్యా నమస్తౌ నో మృడయతాం తే యద్విష్మాయశ్చనో సంవత్సరాయ గుణోదే
కూడా పఠిస్తున్నారు. వేదంలో చెప్పినవి 4 వేదాలు ఉక్కులు చెప్పి ఈ జలాన్ని అభిమంత్రమైన తర్వాత విగ్రహాల మీద చదువుతారు సాయంత్రం. అటువంటి కార్యక్రమం 4 వేదాల్లో ఉండే మంత్రాలని అభిమంత్రణ చేస్తారు. అదే హృదయ పూజ. చక్షుషాయ మనసా మనసాయచ్చ వాచా మే అస్తి అమ్మా ధాన్యం పోయకూడదు, ధాన్యం పోయకూడదు. చెప్పాలి. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో భారత ప్రభుత్వ గ్యాలంటరీ అవార్డ్ పోర్టల్ వారు ఇటీవల నిర్వహించిన వీర్గాథ 3.0 వ్యాసరచన డ్రాయింగ్ పోటీలలో 5 విద్యార్థులు ప్రతిభ, వారికి బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేసిన ప్రాంతీయ విద్యాశాఖ అధికారి పంపన ప్రవీణ్ కుమార్. ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన గోవలంక గ్రామ సర్పంచ్ కోరుకొండ సింహాద్రమ్మ.
యానాం కనకాలపేట కోన వెంకటరాజు ప్రభుత్వ ప్రైమరీ స్కూల్కి ప్రముఖ సినీ నటులు యాంకర్ కనకాల రాజీవ్ సుమా దంపతుల సౌజన్యంతో 40,000 విలువ చేసే 80 లీటర్ల మంచినీటి వాటర్ కూలర్ను అందజేసిన వారి దగ్గర పనిచేస్తున్న సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముమ్మిడివరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి రాపాక వరప్రసాద్ పొన్నాడతో కలిసి జి మూలపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారం. తొలి విడతలో కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఏకైక లోక్సభ స్థానంకు పుదుచ్చేరి ఎన్నికల శాఖ నోటిఫికేషన్ విడుదల. పుదుచ్చేరి, కారైకాల్, మాహే, యానాం ప్రాంతాల్లో పుదుచ్చేరి ఎన్నికల శాఖ ఏర్పాట్లు. ట్రేనికోన మండలం గెద్దనపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ గిడ్డి నాగరాజు ఆధ్వర్యంలో ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు సమక్షంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిక. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.